ఏం పేరు? విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్. ఎంత ఏజ్ మీది? 46. 46. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేయాలి. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది? 11 సార్. 11. ఒకటి ఉండాల్సింది 11 పోయింది. దానివల్ల ఏమేమి ఆయాసం, ఆకలి కాలేకపోవడం, నీరసం ఎక్కువ, ఆయాసం వస్తుంది బాగా, కళ్ళ వాపు వస్తుంది. ఇప్పుడు డయాలసిస్ వారంలో ఎన్నిసార్లు చేపిస్తున్నావు? 2 సార్లు చేపిస్తున్నావు. ఓకే. చేయకపోతే ఏమవుతుంది లక్షణాలు? బీపీ ఎక్కువ అవుతుంది సార్. బీపీ ఎక్కువ. ఎంతకు పోతుంది? 200. 200. ఇంకేమవుతుంది? దానివల్ల దమ్ము వచ్చి దగ్గు వస్తుంది సార్. దమ్ము వస్తుంది, నడుస్తే ఆయాసం వస్తుంది. ఇప్పుడు మనం మందులు వాడినాక ఈ సిమ్టమ్స్ అన్నీ తప్ప మార్పు వస్తుంటాయి. బీపీ రాకుండా అవుతుంది, హెడేక్ రాకుండా అవుతుంది, దమ్ము రాకుండా మార్పులు వస్తున్నాయి. అంటే నువ్వు మందు పని చేసాం గుర్తుపెట్టుకొని కంటిన్యూ చేసుకోవాలి లాంగ్ టైం. ఎందుకంటే కిడ్నీలు చాలా డ్యామేజ్ అయినాయి. 11 పోయిందంటే చాలా డ్యామేజ్ అయింది. మనకు శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతిలనే. ఇప్పుడు నువ్వు బతికిన రోజులు నీకు డయాలసిస్ చేస్తూనే ఉంటారు. అది ఒక ట్రీట్మెంట్ కాదు, అది ఫిల్టర్ చేయడం. ఓకేనా? మనకి ఇందులో మంచిగా అవుతుంది. కొంచెం కష్టపడాలి. ఎప్పటికప్పుడు మాకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే చెప్పాలి బాధలు.